4 సంవత్సరాల ఈ పాలన చూశారు కాబట్టి మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఒకసారి మీ గుండెల మీద చేతులు వేసుకోమని అడుగుతా ఉన్నా. వేసుకొని మరొక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు మనకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి మనమంతా కూడా ఆలోచనలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు కాబట్టి అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీలో ఏ ఒక్కరైనా కూడా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి. రైతన్నను చూస్తే మోసం చేశాడు, పొదుపు సంఘాలక జనమను చూస్తే మోసం చేశాడు, చివరికి చదువుకుంటున్న పిల్లలను చూసినా కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూశాం. చంద్రబాబు నాయుడు గారి పాలన అబద్ధాలు, మోసాలు, అధర్మాలు చూస్తూ ఉంటే ఈయన పాలన మీద చూసినప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు వింటా ఉన్నప్పుడు నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను విన్న తర్వాత నేను చెప్తా ఉన్నా ఈ కథ. అనగనగనగనగా ఒక దొంగ ఉన్నాడట. ఆ దొంగ దొంగతనానికి వెళ్ళి తప్పుడు పనులు చేస్తూ అడ్డగోలుగా దొరికిపోయాడట. ఆ దొంగ అడ్డగోలుగా తప్పుడు పనులు చేస్తూ ఆ దొంగ దొరికిపోతే దాన్ని ప్రజలు, వ్యవస్థలు ఆ దొంగను ప్రశ్నించాయట. ఆ దొంగను ప్రజలు, వ్యవస్థలు ప్రశ్నించినప్పుడు ఆ దొంగ ఏమన్నాడో తెలుసా? ఆ దొంగ అన్నాడట, నన్ను అరెస్ట్ చేస్తే పోయేది మన ఊరు పరువే అన్నాడట ఆ దొంగ. ఆ దొంగ ఆ మాట అంటూ ఏమన్నాడో తెలుసా? మన ఊరిని, మన ప్రజల్ని నన్ను అరెస్ట్ చేస్తే బలహీనపరిచినట్టు అవుతుంది అని చెప్పి ఆ దొంగ అన్నాడట. ఈ మాటలు విన్నప్పుడు మీ అందరికీ ఎవరి మాటలు గుర్తుకొస్తాయి అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడుతూ అన్నాడు, తనను బలహీనపరచడం ద్వారా రాష్ట్రాన్ని బలహీనపరుస్తున్నట్టు అవుతుందంట. చంద్రబాబు నాయుడు గారు బలహీనపడితే రాష్ట్రం బలహీనపడుతుందట. చంద్రబాబు నాయుడు గారు బలహీనపరచడం ద్వారా తెలుగు ప్రజలు బలహీనపడతారట ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తా ఉన్నారు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఇంతకు ముందు నేను చెప్పిన కథలో ఆ దొంగ రెండింటిలో కూడా ఒకటే ఒక సమానమైనది ఏమిటి? ఇద్దరు కూడా తప్పు చేసినా కూడా ఏ ఒక్కరు కూడా దండించకూడదట ఇద్దరికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పులు చేయమని చెప్పి, ఈ మాదిరిగా మోసాలు చేయమని చెప్పి, ఈ మాదిరిగా అన్యాయాలు చేయమని చెప్పి, ఈ మాదిరిగా అవినీతి చేయమని చెప్పి మీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ తరపున నేను అడుగుతా ఉన్నా,
ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టు అని చెప్పి నీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నీకు ప్రత్యేక హోదాకు బదులు అబద్ధపు మోసపు ప్యాకేజీ తీసుకోమని చెప్పి నీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ తరపున అడుగుతా ఉన్నా, ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు గారు నీకు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అమ్మేయమని చెప్పి నీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మీ తరపున అడుగుతా ఉన్నా. మీ తరపున అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజలు చెప్పారు మీకు ఓట్ల కోసం ఎమ్మెల్యేల పదవుల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదాని కోసం అవినీతి సొమ్ముతో కొనుక్కోమని ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు ఏ ప్రజలు చెప్పారయ్యా అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోమని చెప్పి మీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.